ఆర్మీ టార్గెట్గా ఇవాళ వరుస దాడులకు పాల్పడింది. బలూచిస్తాన్ ఆర్మీ దాడుల్లో పలువురు పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. కలాట్ టౌన్లోని హర్బోయి ఏరియాలో ఐఈడీ అమర్చారు బలూచిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు. బలూచ్ ఆర్మీ ఐఈడీ పేలిన ఘటనలో 10ల సంఖ్యలో పాక్ సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కుజ్దూర్ ఏరియాలో పోలీస్ స్టేషన్పై దాడి చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇటీవల ట్రైన్ హైజాక్ చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. దీంతో సంచలనంగా మారింది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ రోజు ఒక్కసారిగా దాడుల మీద దాడులకు పాల్పడింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. మళ్ళీ రెచ్చిపోయింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్గా ఇవాళ వరుస దాడులకు పాల్పడింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన దాడుల్లో పలువురు పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. కలాట్ టౌన్లోని హర్బో ఏరియాలో ఐఈడీ అమర్చింది బలూచ్ ఆర్మీ. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికీ ఆ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తేనే గత కొన్ని రోజులుగా ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ఇటు హర్బోయి ఏరియా కిలాత్కి సంబంధించి హర్బోయి ప్రాంతంలో అక్కడ మిలిటరీ వెహికల్ వెళ్తోంది. ఆ వెళ్తున్న మిలిటరీ వెహికల్ మీద ఆర్మీకి సంబంధించి అంటే పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ వెహికల్ వెళుతుంటే ఐఈడీతో ఆ వెహికల్ని పేల్చేయడం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా మరికొంతమందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేసినప్పుడు పూర్తిగా ఎప్పుడైతే ఆ పేలుడు సంభవించిందో ఆ పేలుడు ధాటికి ఆ వాహనం ముక్కలైపోయింది, తునకలైపోయింది. దాంతోపాటు రెండో ఘటనకి సంబంధించింది ఈ మధ్యకాలంలో గత కొద్ది రోజుల వ్యవధిలోనే రెండో ఘటన ఇది. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ మీద ఈ దాడికి తామే కారణం అంటూ చెప్పుకొస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులం అంటూ చెప్పుకొచ్చింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఆ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఘటనలో పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. మొత్తంగా 10 మందికి సంబంధించి అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇక్కడ కుజ్దూర్ పోలీస్ స్టేషన్ మీద కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి దిగింది. కుజ్దూర్లోని వాద్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా భయంకరంగా భీతవాహంగా మారిపోయింది. పాకిస్తాన్ మిలిటరీలకి ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్టేట్మెంట్ ఇంతవరకు పాస్ చేయలేదు, ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ దాడులకు సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచ్ పీపుల్లో అక్కడ బలూచిస్తాన్కి సంబంధించి బలూచ్ ప్రజల్లో బలూచ్ వాసుల్లో విశ్వాసాన్ని నింపుతోందా అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంటాం. వరుస దాడుల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు ఒక్కసారి కళ్ళ ముందు ఒక్కసారి మీరు చూస్తే కనుక అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. సర్దార్ అఖ్తర్ మెంగల్ బలూచ్ నేషనల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సాధారణంగా ఆయన మెంగల్ అంటూ ఉంటారు. ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. బలూచ్ ప్రజల్లో నానాటికి తన పేరుని మరింత రెట్టింపు చేసుకుంటోంది. బలూచ్ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ నింపుతోంది అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేస్తే కనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి బలూచిస్తాన్లో మరి ముఖ్యంగా 23 జిల్లాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ పూర్తిగా ప్రభుత్వం తన కంట్రోల్ని కోల్పోయింది అంటూ కూడా బిఎల్ఏ ప్రతినిధులు చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు అక్కడ ప్రాంతాలని బిఎల్ఏ తమ ఆధీనంలోకి తీసుకుంది ప్రభుత్వం. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయింది అంటూ కూడా అటు బిఎల్ఏకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బలూచ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేయబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. బలూచిస్తాన్ ప్రజల కోసం అక్కడ ఎంతకైనా వెళతాం, బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలి అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ గత కొద్ది రోజులుగా ఈ డిమాండ్ను తెర మీదకు తీసుకొస్తూనే ఉంది. అంతవరకు పాకిస్తాన్ని విడిచిపెట్టేదే లేదంటోంది. ప్రాణత్యాగాలకైనా సిద్ధం, ఎక్కడి వరకైనా వెళతామంటూ కూడా చెప్పుకొస్తోంది.
ఈ నేపథ్యంలోని ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. గత కొద్ది రోజుల క్రితం అటుగా వెళుతున్న ట్రైన్ని హైజాక్ చేసేసి దాంట్లో ఉన్న సుమారు 200 మందికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అప్పుడే ఇటు ప్రపంచ వ్యాప్తంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రపంచం దృష్టి అంతా అటువైపుకు మళ్లించింది. ఆ దాడిలో ఆ హైజాక్లు తమ ఆధీనంలో తీసుకున్న వాళ్ళని వాళ్ళని చంపేశామంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలనమైన ప్రకటన విడుదల చేసింది సుమారు 214 మందికి సంబంధించి. ఒకసారి మీరు ఆ ఫైల్ విజువల్స్ చూసే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఎటువంటి దాడులు జరుగుతున్నాయనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలా వెళుతున్న వాహనానికి సంబంధించి ఒక్కసారిగా పేల్చేస్తున్నారు. మిలిటరీ వాహనాల టార్గెట్గా అక్కడ పేలుళ్లకు పాల్పడుతున్నారు. రైట్ సైడ్ విజువల్ మీరు చూడొచ్చు. అలా వెళుతున్న వాహనం ఒక్కసారిగా ఆ ఐఈడి ధాటికి తునకలైపోయింది. ఒక్కసారిగా ఆ వాహనం గాల్లో ఎగిరిపడి ముక్కలైపోయింది ఆ సైనిక వాహనం. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్కి ఒకటే చెబుతోంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒకటే చెబుతుంది, పాకిస్తాన్ ఎప్పటికైనా స్వతంత్ర దేశంగా వదిలిపెట్టే బలూచిస్తాన్ని, లేకపోతే దీని పర్యవసానాలు ఇంకా తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరిస్తోంది బలూచిస్తాన్కి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిజంగా స్వాతంత్రాన్ని సాధిస్తుందని మీరు అనుకుంటున్నారా? పాకిస్తాన్ విడిచిపెడుతుందా? ఎందుకంటే అక్కడ సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒకవేళ పాకిస్తాన్ పట్టు వదిలేస్తే చైనా రంగంలోకి దిగుతుందా? చైనా రంగంలోకి దిగుతానంటూ కూడా చెప్పే నేపథ్యం అంటూ కూడా ఒక అంశం ప్రచారంలో పరిస్థితుల్లో ఇటు పాకిస్తాన్ అక్కడి వరకు వెల్లడిస్తుందా? బలూచిస్తాన్ని అంత త్వరగా విడిచిపెడుతుందా? ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్కి సంబంధించి బలూచ్ ప్రజలు కావచ్చు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంత వేగంగా ఈ దాడులను తగ్గించే అవకాశం ఉందా? ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి, నానాటికి దిగజారిపోతున్నాయా అనే క్వశ్చన్ మార్క్ రిలీజ్ చేస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి మిలిటరీ మీద అక్కడ దాడులకు సంబంధించి మాట్లాడుకున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తగ్గుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university.